అవునే వినీత, ఇక రా ఒక్కసారి. ఏంటిదే అమ్మా? ఇగో పెద్ద మనుషులు అంతా కలిసి మరి భూమి నిన్నే చేసుకోమని. నువ్వు ఈడికెళ్ళి ఆడికి మూడుల్లో పెట్టి ఏం చేస్తావు? గాలి అవన్నీ కన్నా ఇంత ఫోన్ చేసి చెప్పే అదన్న బతుకుతుంది చేసుకొని. మరి ఏమో వాళ్ళు చేస్తారో చేయరో ఏమంటారో. ఒక మలకైతే ఫోన్ చేసి అడిగి చూడరాదే. నువ్వు ఆడిదానికి ఈడికెళ్ళి గావురికి ఏం చేస్తుంది వ్యవసాయం? సరే ఫోన్ అయితే చేసి రమ్మంట. ఒకసారి చేసి మాట్లాడు. హలో వదినే. ఏందబ్బా? మంచిగా ఉన్నారా వదినే? మంచిగానే ఉన్నాం. నీతో నీ ముచ్చట మాట్లాడేది ఉంది. ఏం ముచ్చట? జరా కొద్దిగా అంతా మా ఇంటికి రారాదు. ఎప్పుడు రావాలి? ఇవాళ రారాదు వీలుంటే. అత్త తీమని. సరే చెప్పండి రా. అత్త అన్నది అమ్మా. సరే బాంచు. వినీత వదిలే వచ్చినవా? వచ్చిన పని తీరిందా? తీరింది. నీకోసం ఎదురు చూస్తాను. అదే ఎందుకో రమ్మన్నావని నేను వస్తాను. దా కూర్చో. ఏంది పోసావా? ఎందుకో రమ్మన్నావట? ఏం చెప్పమంటే వెళ్ళవన్య కోడళ్ళతో చూస్తే ఆ బాధ ఉన్నది. దీని బతికేమో చక్కదనం లేకపోయే. నేను వచ్చి ఇక్కడ పడేడబడితే ఇంకా భూమి సంగతి మాట్లాడదామనే నేను ఫోన్ చేసి రమ్మన్నా. ఇంకా భూమి కవులకు చేసుకోయే అట్టిగా బీడి పడిపోతుంది. ఇది ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఏం చేస్తుంది ఒక్కటి. ఈ ఊరు నుంచి ఆ ఊరికానంటే నువ్వు పెద్ద మనుషులు భూమి చేసుకోమని అన్న వాళ్ళు సపడే కత్తివి. ఈమెమన్నా పోయే నువ్వేమన్నా పోతే చేసుకుంటావని అత్రి. ఇప్పుడు నీ కోడాళ్ళతో నెగులుతాను నేను నీ భూమి చేస్తే. కోడళ్ళదే ఉన్నదే. నేను ఎట్నో చెప్తా కానీ సీనుగానికి అడుపు చల్లకుండా ఆడు ఫోన్ చేస్తే లేవడతలేడు. మరి ఎవరితోటన్నా మాట్లాడతలేడు. పెళ్ళానికి భయపడే వాళ్ళతో నేను నెగులా. నీ భూమి నాకున్నది నేను చేసుకుంటానికే నాకు శాతం అయితే లేదు. నా నుంచి కాదు పోసావా? నేను చెయ్య. అయ్యో గట్టంటేనేమైందే? నేను చెయ్య. నా నుంచి గదంతో ఏమైతుంది? గాళ్ళ నోర్లకు భయపడి పడితిరి. దాని అవ్వని జీరేసి ఇంపై అది బర్రున్నట్టున్నది. అది చేస్తేనే గీడి దాకా వచ్చింది కాదే నా సంసారం. మరి ఏం చేద్దామా అమ్మ? అందరికి ఇట్లా భయపడబట్టి. దాని అవ్వగారు సొమ్ము ఆయే భూమి. మీ అయ్యేది కాదా? ఏమో దానికి భయపడబడితిరి ఇల్లంతా పాడుగాను. ఇది చేసుకో బతుకుతుందేమో అనుకున్నా. మరి ఏం చేద్దాం? ఇంకెవరికన్నా చేద్దామా? మరి మన మల్లకొల్ల మనవరాలకన్నా చేయరాదు. సుప్రియకు గిద్ద. సరే శేష అయితే రమ్మంటది. మరి ఆమె ఏమంటది? ఈమెనే చెయ్యాలని వేయింది. అది మా చేస్తుంది చేస్తుంది. ఇది అంటే జరామాయకురాలు వాళ్ళతో నెగులక భయపడి ఇది పోతుంది కానీ అది మా చేస్తుంది. గింత ఫోన్ అన్న చేయి. సరే చేస్తుంది. చేసి రమ్మంటారు. అలా నోర్లు పాడుగాని పోసమ్మ పొక్కులవ కూర్చోను. దాని అవ్వని జీరో వేసింపయ్య ఊరే బర్రు ఉన్నట్టున్నది. నా కొడుకు నాకు కాకుండా చేసింది. నా కోడలు నాకు కాకుండా చేసింది. దాన్ని ఇల్లు ఇడిచిపెట్టు. ఊరుకోవాలం పచ్చుకోవాలం కావాలి. హలో సుప్రియ, ఒకసారి మా ఇంటికి రావా? సరే కొంచెం పని ఉందిరా. అత్త అన్నదే గా కొబ్బరి బియ్యం దేపు. నిన్న వచ్చి చెప్పేయండు ఎల్లటి కాకిరాట ఇయ్యరాట బియ్యం దేపు. సరే పోయి అత్త మరి వచ్చే వరకు. ఆ పింఛన్ పైసలు అంటే వేనండి. నీళ్ళే ఉన్నా ఆధారం కారట అన్నే ఉండదు. సుప్రియ వస్తుంది కదా. ఇక చెప్పండి రమ్మన్నాం కదా అత్తని. వాళ్ళనే మంచిగా ఉన్నావా? ఏమైందబ్బా రమ్మన్నావు? అయ్యో అవ్వ నీతో ఏదో మాట్లాడుతా అన్నది, అందుకే రమ్మన్నా. ఏమున్నదే
ఆ రోజు పెద్ద మనుషులు దీన్నే వేసుకోమని పొలం. ఇది ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఏం చేస్తుంది? అందుకనే నువ్వు ఇంత కవుల కన్నా పాలు కన్నా చేస్తావా అని మాట్లాడదాం పిలిపి అని నేనే చెప్పిన. ఏమంటావని ఇక అనేది ఏముంది, చేసుకుంటే మంచిగానే ఉండు కానీ ఓ మాట మీ అన్నను కూడా అడిగి చెప్తా పిల్ల. ఆయన ఏమంటాడో తెలియదు కదా. చేసుడైతే చేద్దాం, ఇక మాకు కూడా ఏముందని పని చేసుకోనికి చేస్తుంది. సరే పొద్దుకైతే ఫోన్ చేయి మర్చిపోకు. చేస్తుంది, ఏం ముచ్చటగా నీకు చెప్తా ఫోన్ చేసి అవ్వగా. సరే పోయేస్తా మరి. సరే పైన సరే. అవ్వా ఏమైతే చెప్తా అన్నది ఇక. ఏమో ఆ నలవక ముండలు దీన్ని కూడా పోగు పోయనిస్తారు, పోగు పోయనియరు. ఏం చెప్తారేమో అందరు వాళ్ళకి భయపడుకుంటుంటే. దాని అవ్వ చేయబట్టే అది నేర్చింది గిట్లా, లేకపోతే అది మంచిగానే ఉంది. సీనుగాడు కూడా దాని మాటనే అదేదంటే అదే అంట. ఎటు పోమంటావే చిన్నవ్వ చెప్పు. ఎటు పోయేటట్టున్నది నా బతుకు. ఎటు కాకుండా చేసిరు పెద్ద మనుషులు. ఏం పెద్ద మనుషులే, అందరు మూతులు నాకే పెద్ద మనుషులే పాడేండ్రు ఈ ఊళ్ళే. అరే నా భూమి నా జాగా నాకు కాకుండా చేసిండ్రు, మందికి కైకి పోవాలనా? గిట్టుంటారు పెద్ద మనుషులు అంటే. ఏ బతుకమ్మగా మాట్లాడితే వాళ్ళ దిక్కే ఒక పాట పాడతారు. మరి నీ మొగడు ఏమనలేదా? ఆనాడు ఎందుకు ఒప్పుకున్నావు పెద్ద మనుషులు చెప్పిన దానికి? ఇవాళ ఎందుకు గంతగానం అంటాను? ఇక నా మూడు గురించి చెప్పినావు, నీకు ఎరకలేదా? నప్పతట్లోడైనా ఏం మాట్లాడు మూసుకొని కూసున్నాడు. ఇక నా మీద పడ్డది, అందరు నన్నే ఆడిపోసుకుంటున్నారు. ఇంకా పెళ్ళం హుషారిది అది ఇది అనుకుంటా. నా మొగడు చక్కగా ఉన్నాక నాకు గీగత ఎందుకుంటుంది? ఓ తెలిసి కూడా మాట్లాడతావేంది ఆయన గురించి? ఏమో ఇక మీలో అట్లే ఉన్నది మరి, లోలే ఉన్నది నా బతుకు. నల్లికుట్లోడు నన్నేం మాట్లాడనీయకపోయే, ఆడేం మాట్లాడకపోయే. ఆ పెద్ద మనుషులు చెప్పినట్టు తలకాయ ఊపిండు. మంది వేసుకొని బతకబట్టే చూస్తా కదా, ఎన్ని రోజులు చేస్తారో చూస్తా కదా. వాళ్ళ సంగతి ఇట్లా కాదు, చూసుకుంటా. దీని బతుకు జడ మంది భూముల మీద పడే బతుకుతుంది. అర్షగుంటడు భూమి లేదు కానీ తెగ ముర్తది ఇది. ఏయ్ ఎవరిలే నువ్వు అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నిన్నెవరన్నారే? ఓ రేషం బాగా ఒడుసుకొస్తాంది నీకు. మరి ఇప్పుడు ఇంకెవరున్నారు? నువ్వే ఉన్నావు ఇక. అన్ని పాట లేదు, గట్టనే ఉన్నది. ఎందుకు రేషం వస్తుంది? నీకెందుకు రేషం వస్తుంది? ఎవరున్నారు? నేను కాక మంది నాన్న ఊరి మీద వాళ్ళందరూ నన్ను పేరు పెట్టుకొని తిట్టు. పేర్లుగా పేరు మనం ఇప్పుడు పేరు పెట్టిందా? పేరు పెట్టకపోతే నేను తప్ప ఇంకా ఉన్నా మరి చూపియాలన్నారేమో. ఇక నువ్వే ఉండవు. అవునే చేస్తాన్నా, అది ముసల్దాని భూమి, నీది కాదు కదా. అది నాకు ఇచ్చింది, నేను కౌలు చేసుకుంటున్నా. నీకేమైతుంది? చెయ్యని కట్టం మొయ్యని బాడిగా కట్టం చేసుకుంటేనే ఏమైనా వేసుకోవచ్చు. ఏమో నీ ఒక్క అందే ఉంది, నీకోసం వచ్చినే ఉంటుంది. బాగా మాట్లాడుతుంది. దానికి సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. ఇయ్యేందుకు దానికి లేకపోయా, చేసుకోవడానికి నీకు లేకపోయా సిగ్గు. అవునే, నువ్వు చక్కగా ఉంటే నీకే ఇచ్చి నువ్వే చేసుకుందు. నువ్వు చక్కగా లేకనే కదా ఇదంతా అవుతుంది. చక్కగా గిక్కాడు మంచిగా మాట. ఏ చక్కగా లేక ఎవడేం చేసిండే? చక్కగా అంటానా? మరి అన్నం తిడుతున్నా, నువ్వు చేసుకుంటా బరాబర్. అర్థమవుతుందా? నాకేమో చేస్తానవే కట్టం గురించి మాట్లాడుతుంది. అమ్మలా తిప్పుకుంటా. నీ వేషాలు నాకు తెలియదా? ఏందే ఏ వేషాలు తెలిసినాయి? అందరికీ నీ వేషాలేందో నీ కథలేందో. మంది భూముల మీద పడి తిరుగుడే కదా నీ కథ అంతా. ఏందే ఊపిరి ఒకటి బాగా మాట్లాడతాను. నా భూమి చేసుకుంటా, నా ఆమెకి లేతానవేమే నువ్వు? కొంచెం నీకు తెలుసుంటే మంచిగా ఉండు. బాగా తెలుసు, కనబడతలేదా? ఏం చేసుకుంటా చేసుకోపో. చేస్తావా? ఎట్లా చేస్తావు చూస్తావు. బరాబర్ పెడతా. ఏం చేస్తావు చేసుకోపో. చేస్తా చూడు. చేస్తాను ఏం చేస్తానో చూస్తాను మాట్లాడతాను. వస్తే చూపిస్తానే. అడుగైతే పెట్టు, అప్పుడు తెలుస్తుంది. కాలు ఇరగొట్టకపోతే చూడు. అట్లనా? ఇరగొడదు పో. నువ్వు నా ఇరగొడతావా, నేను నీ ఇరగొడతావో చూస్తా పో. మళ్ళా పెద్దవాళ్ళ వెళ్ళకపోవాలని సంగతి చెప్పకపోవాలి అమ్మ. నేను
దీన్ని ఎత్తుకపోని దీన్ని గట్టుకపోని దీన్ని గడ్డకు పెట్టా. సుప్రియ ఏంది అంత సీరియస్గా పోతాను ఏంది? ఏం చేయాలక్క ఇక పోష వాళ్ళది భూమి కావులకు తీసుకోమంటే ఇక నేను చేసుకుంటా, నేను బిడ్డ జర నువ్వు చేసుకో అంటే సరే తీయవ చేసుకుంటా అని చెప్పిన. అది ఉంది కదా దాని చిన్న కోడలు ఎట్లా మాట్లాడుతుందంటే ఏమో అది నాకు ఇంట్లోకి వెళ్ళి పెట్టినట్టు, అది తీసుకొస్తే నేను చేసుకున్నట్టు, దాన్ని నచ్చినట్టు మాట్లాడుతుంది అక్క. ఏం చెప్పాలి చెప్పు. అవునా? అయితే నన్ను కూడా పిలిచి మొన్న భూమి కౌలుకు చేయమని చెప్పింది పోషవ. చెప్తే వాళ్ళు గసంటోళ్ళు అనే నేను అద్దన్న. అబ్బో ఇంకేదన్నా పని చేసుకొని బతికినా మంచిదే కానీ వాళ్ళ తంటకు పోద్దని నేను నా శాత కాదు నా వీలు కాదని సపరేట్గా వచ్చిన. అయితే నువ్వు చేస్తానవా? నాకేమెరక ఇదంతా కథ గిట్లా వేసి పాడైతారా? నాకేమెరక చెప్పు. నీ పని ఏముంది మంచిగా తప్పించుకున్నావు. ఏ వాళ్ళు గసంటోళ్ళే కాదురా, వాళ్ళకి రోజు ఒక పంచాది రోజు ఒక లొల్లి. వాళ్ళతో ఎగురు కష్టం అని నేను ఎట్లా 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 మాట్లాడుతున్నా అంటే మాటలు చెప్పరావిగా మాటలు కుట్టకుట్ట అత్తంది మీదికి దాన్ని ఎత్తుకపోను. పంచాయతీ పెట్టుకో. ఎందుకు కూకుంటావు? ఇక నేను ఎందుకు కూడా గంతే పని చెప్తా. చేయని కట్టం ఎక్కడ రాదు. అదొకటే ఉందా? ఇంకా ఊళ్ళో ఎంత మందిలో చేసుకోవాలి. పని చేసుకునే వాళ్ళకి ఎక్కడైనా పని దొరుకుతుంది. పోతే మరి మా మనిషి ఉన్నాడో మరి ఇంకా అతను పిలిపిస్తా. ఊకున్నదేం లేదు. మా తిన్న నేను ఈ కూడు చల్లగుండా ఏం తిన్నా గంతే, బతికే మంచిగా లేదు. ఏం పని చేస్తావా? అక్క అది పొలం కాడికి పోయింది, ఏదో మిషన్ వస్తుందట పొలం కోసేది, ఎవరో ఫోన్ చేస్తే పోయింది. కాదు నా బిడ్డ. ఏమైంది? కట్ల మీద కట్లు కడతాను. ఏం కూర అండింది నీ బిడ్డ? ఏం కూర ఉన్నదే? అక్కడ పెరట్టనట ఏనుగు పొన్న 4 కాకరకాయలు దొరికినాయట, 4 చింతపండు రవ్వలేసి కాకరకాయ చింతపులుసు చేసింది. కానీ మందులు ఆడుతున్న చింతపులుసు ఇంత ఎట్టుంటుంది, మళ్ళీ దానికి కడుపు దాని కోసం ఉచ్చుకున్నట్టు అవుతుందని ఇంత తెలిపాకారం వేసుకొని తినకి. ఏం చేయమంటే ఇంద్రక్క కాళ్ళెక్కలు ఆడలేని రోజులు అన్నీ అయినాక తిన్నా. ఇప్పుడు గిట్లా ఆయన బతికేం చెప్తావు? కాలు ఇరిగిన కోడికి రోటికాడ ఆరం అన్నట్టు గిట్లా అయింది. ఎంత బిడ్డ మన బిడ్డ అయితే మాత్రం అల్లుడోని మనోడు అవుతాడా? ఇక దండింది తింటాను నోరు మూసుకొని అంట. పింఛన్ పైసలు తెచ్చుకోలే, అక్కడనే పోయినాయి, కోపన బియ్యం అన్నే పోయింది. కోడలు అబ్బా, దీని కోడలు దీ కోడలు వేసుంటుంది, నా కోడలు వేసుంటుంది అక్క. 2 కొడుకులు అయితే ఒక ముండ కొడుకు దుబాయ్ వేయిండు, మళ్ళీ ఈడు ఇక్కడనే ఇక దుబాయ్ పోతానని పైరోగు చెప్తాడు. ఇక నా కోడలు ఉన్నది అవ్వా అట్కా రాడిది లచ్చి, నీకు తెలియదా? నారాయణ లచ్చి దాన్ని అవ్వను కొంచెం ఆవులో పెట్టి తొక్కి రాను ఈ బాడకావు గిట్ట చేసిండు. పాలొల్ల ముంగట ఆరన్ల ముంగట ఆడబిడ్డల ముంగట నవ్వే కాలు వచ్చి. ముసలోడు ఏడున్నాడు? ఏం ముసలోడు లేడు. నడుము తందక్క అట్లా పోయి అరుగుతా, గోళీలు వేసుకునేది ఉన్నది. పోతక్క కుక్కలు చల్లాకుండా తడక పెట్టిపోయింది. ఎటువైంది ఇది? నేను అత్తనని చెప్పనే చెప్తే తాళం వేసింది ఎటువైంది? మళ్ళా ఎదురుంగా రాలేదు, మన లేదు. మళ్ళా ఇంటి దాకా పోయేస్తా, మరి అటు ఇట్లు ఉన్నదో. ఇప్పుడే వచ్చినామా? ఇప్పుడే వచ్చినా కానీ మా వాళ్ళు లేరు, కనబడరా ఏమన్నా? అంత పంచాలు కథ కార్ఖానిక లొల్లులు తయారు కాబట్టి నువ్వు పోతే అటే పోతావు. ఎట్లా ఏం సంగతి కదా? ఎప్పుడైనా వచ్చిపోవాలి. ఏం చేయాలమ్మా? ఇక నా కట్టం నాకున్నది కానీ మా వాళ్ళు ఎవరు కనబడతలేరే. లొల్లులు బాగా అవుతాయి. మీ చెల్లి వచ్చి అవన్నీ తీసుకొని పోయింది. మీ అవన్నీ లొల్లులు బాగా అవుతాయా? మరి మా అవ్వను చెల్లి ఎప్పుడు తీసుకుపోయింది?
చిన్న ఏంది బ్యాగ్ కనిపిస్తుంది ఫోన్ అని వేయలేదు కదా ఈయన వచ్చి ఎటు వేయండు ఇటు ఉన్నాడా ఏంది ఎటు వేయండు ఈయనే ఎటు వేయండో ఏంది ఎటు పోయినవే నేను అప్పుడే అత్తి చూస్తే ఇంటికాడ తాళం వేసి ఉన్నది ఏం చేస్తానో ఇటు పోయినావు అని ఇటు అటు వాడల పంటుంది కాబట్టి నువ్వు కనబడతలేవా తాళండి తాళండి బరువు ఉంది కదా ఏం తెచ్చింది ఏందే ఏం చదువుతానవే అందులో ఏముంది అని చదువుతావు ఈ సీరియల్ దొరుకుతావా ఈ సీరియల్ పట్టుకోని వచ్చినవా ఇంకా నీ అందానికి బ్యాగులో మీద బ్యాగ్ పెట్టుకోని వచ్చినవా ఏం పట్టుకురారా నేనేం తెచ్చినా నేను చూస్తాను నేను అచ్చుడే కట్టంగా రాచిండ్రా దేవుడా అంటే ఇంకా నువ్వు నన్ను సీరియల్ తెచ్చినవా రైకలు తెచ్చినవా అని అడగబడితే నా కట్టం ఎవరికి చెప్పుకోవాలి ఏం కట్టమేంది మంచిగా నచ్చినావు కదా ఏమన్నా తెస్తే ఏమైంది పుత్తెళ్తాడు బంగారమా బంగారం వస్తుంటే మొగుడు పోని కానీ ఇంక బంగారం కావాల్సి వచ్చింది కానీ ఈడికెళ్ళి నేను ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పోతే ఆడ నాకు కంపెనీ వీసా పడకపోతే ఆడ పని లేకపోతే నేను కలిగి వెళ్ళా ఈయన ఇల్లు ఆనిల్లు తుడుచుకుంటా బోలు తోముకుంటా ఇంటికి వచ్చుడే గగనం అంటే నువ్వు ఇవి లేవు అవి లేవు అని అనబడుతుంది నా బతికే అడకొచ్చిన బతిక అయితే తీరాదు ఏం చేస్తావు ఫోన్ అయితే మంచిగా అనుకున్నావు ఇదేంటి మెడల్ చేసుకున్నావు ఓ వాచ్ అయితే పెట్టుకున్నావు నీ పందం సోకులు పడడానికి అన్ని పెట్టుకున్నావు మరి పెళ్ళ సోకులు పడక అయితే కానీ నీ అలుగుడు ఎంత సీరు కానీ మా అవ్వేదే మా అవ్వ కనబడతలేదు ఎటుపోయింది ఏమైంది అడిగితే సప్పుడు చేస్తలేవు మా అవ్వేది ఇటు అడుగుతాంటే మూగ దయం వల్ల సప్పుడే కూర్చుంటాను ఎటుపోయింది మా అవ్వ ఎటుపోయింది ఏం చెప్పు అంటావు నీ సందన నువ్వు దుబాయ్ పోయినావు నన్ను ఒక్కదాన్ని ఉంచినావు ఏమున్నా పువ్వ పెడతలేదు కూర పెడతలేదు అని మాట్లాడే దాని అవ్వ వచ్చింది దాని అవ్వ ఏం చెప్పిందో ఏందో ఇద్దరు అవ్వ బిడ్డలు ఒకటి అయ్యిర్రు దాన్ని ఏమన్నారో ఏందో ఆయన కొట్టిర్రు తిట్టిర్రు ఎలగొట్టిర్రు నేనే కొట్టిన నేనే తిట్టినా నాయన నూకిర్రు తెల్లారి పంచాయతీకి పిలిచిర్రు పంచాయతీ కాడ మాట్లాడిర్రు ఇక నేను చెప్పిన నాకైతే మొగ దిక్కు లేడు నా మొగడు దుబాయ్కి వేయిండు అదేదో ఉంటే నువ్వు వేయించినాయి అని చెప్పిన రేగులు ఉడతానంటే తెచ్చేయి అని చెప్పిన మీ అన్న వచ్చినాక పైసలు ఇస్తాడని కూడా చెప్పిన అది ఎటుపడతాడే అది తిట్టింది ఎటుపడతాడే దాన్ని అవ్వ తిట్టింది ఏం చెప్పు అంటావు ఊగే ఒక్కదాన్ని కాదు చూసి దాని అవ్వ అది కలిసి తిట్టిర్రు సరే ఆవు నేను సీన్ గారి దగ్గరికి పోయి సీన్ గారి తోటి మాట్లాడతావు అరే గిట్నే ఉంటుంది అది నేను లేకపోతే మొత్తం ఇట్లా అంగడంగడ అవుతుంది అవు నేను సీన్ గారి దగ్గరికి పోయేస్తావు పోత పోతగా రొల్లి పెట్టుకోకు సరే సరే నిమ్మలంగా అడిగిరా ఇగో చేపట్టు దుడ్లు ఇగో చూడు కుక్కు గిన్ని పేర్లు తయారైనవి గుండు కొట్టించినా కూడా కటింగ్ కొట్టించినా కూడా పేర్లు పోతలేవు ఇగో చేపట్టు కుక్కుతున్నావా ఇడ్స్ పెడుతున్నావా కుక్కు రాక్తావు అంత ఈడే ఈయన ఎప్పుడు వచ్చిండు రాని సీన్గా అరే సీన్గా ఏంది సీన్గా నేమో ఓరుతున్నావు ఏడికి ఉరుకులాడుకుంటాను వీడు ఉన్నోళ్ళ మనుషులం కాదా ఏందో చెప్పు సీన్గా ఊరుతున్నావు అగో మీరు ఇంటికాడ ఉండి చేసింది ఏంది ముసల్దాన్నో కొట్టి ఇలా కొట్టిరు భూ ఎంతనో మంది పాలు చేసిరు ఏడి సీన్గా ఏడు ఎటు వేయిండు ఎవరు కొట్టిండ్రు తెలుసుకొని మాట్లాడు నీ పెళ్ళని అడగపోయినావు మా మీదకి ఎగురుతున్నావు నువ్వు ఎటుపోయిన అంటున్నావు దాసుకున్నా లోపల వచ్చి చూద్దురా నీ తమ్ముడిని లేడు ఊరికి పోయిండు ఊరికి పోయిండంటే దాస పెట్టుకుంటుంది ఏంది ఎప్పుడు వస్తాడు మరి ఏమో నాకేం చెప్పలే
ఏం చెప్పలేదంటే మరి గట్నేనా లొల్లి పెట్టుకున్నాడు పంచాయతీ అయిందట ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గరికి పోయారట గదంతా జరిగిందంతా గిట్ల ఎందుకు ఒక్కనాడన్నా ఫోన్ చేయరు చెప్పరు గిట్లా జరుగుతుందన్న ముచ్చట ఏం తెలుసుకున్నావు నీ పిల్లం ఎగేసి పంపించింది ఏంటి నా దగ్గరికి పెళ్ళని చెప్పాను వెళ్తుందా నీ పిల్లం ఏం చేయలేదట్నా ఎగేసి మంచిగానే పంపింది మా దగ్గరికి ఏమో కొట్టినామని బదనాలు చేస్తానా తెలుసుకోపో పెద్ద మనుషుని అడిగి తెలుసుకుంటాం తెలుసుకోపోతే ఊకుంటా నువ్వు అంతలో మందికి అప్ప చెప్పారు మీరు ఊళ్ళో ఉండి ఇద్దరు ఉండి చేసేది ఇదేనా మీకు మాట పట్టుకొని ఎగురుడు కాదు పెద్ద మనిషిని అడుగుపో ఎవరప్ప చెప్పారు ఏం చేసిందంటే తెలుస్తుంది నా మొగలు లేక బాగా ఎగురుతాను నా మీద ఖచ్చితంగా తెలుసుకొని తమ్ముడిని అడుగు ఏమన్నా ఇప్పుడు ఎగిరినట్టుగా కనబడుతుంది ఇక చెప్తా పోయినాక చెప్తా పిలిపిస్తా పిలిపించినాక నీ సంగతి ఏంది చెప్తా మా సంగతి చూస్తారో మీ సంగతి చూస్తారో తెలుస్తుందా 10 మందిలో బజార్లకు పిలిచినాక తెలుస్తుంది మీ సంగతి మా సంగతి అంత బయట పడుతుంది ఎప్పుడో బయట పెట్టింది నీ పెళ్ళాం బజార్లో ఎప్పుడో పడ్డాం ఇంకా కొత్తగా పడేది ఏమున్నది అందరిని పడగొట్టింది ఏమైనా ఏదో చేసినట్టు వచ్చి ఎగురుతాడేమో ఎగురుతానా కనబడతలేదా ఎవరు ఎగురుతారో నోరు నెత్తలో పెట్టుకొని నోరు నెత్తలో పెట్టుకొని సీనియర్కి ఫోన్ చేసి రమ్మ ఆడికి పిలిపిస్తారు అత్తే ఏం మాట్లాడతారు నీ ఫోన్ లేదా నంబర్ లేదా తమ్ముడిది నన్ను చెయ్యు అంటాను చేసి చెప్పుర్రు ఏం చెప్తారో నేను కూడా చూస్తా పెద్ద మనుషుల సంగతి నీ సంగతి అంతా తెలుస్తుంది మంచిగానే పంపింది ఎగేసి రాగానే మొగనికి నాన్న పతట్ల మొగడు ఉన్నాడు పెళ్ళ మాట ఒక్కటిని సావడు చేసిండు కూసున్నాడు లేవే గిన్ని పెళ్ళ నీకు మల్లన్న సూత లేడు కదా ఎటు పోయింది మరి రాయన్ ఉన్నాడు మరి రాయన దగ్గర కన్నా పోతా మరి ఈ రాజన్న ఉన్నాడా తన వేయిండా బాగా గుర్తుంది ఎగరని ఈ రవణ రమ్మంట అన్నా ఓ రవణ ఉన్నవా ఏంద్రా గీ సిన్సెట్ కిందికి రా జరసేపు ఎందుకు ఆమె రాదిగా ఉంది కదా అలా భూమి నేను పాలకి ఎత్తున్నా పాలకి వాళ్ళు ఇచ్చిర్రు నేను చేస్తున్నా నా తప్పైతే ఏముంది మరి నువ్వు చేస్తున్నావట అని మాట్లాడకుండా అది ఇది ఎవతివే నువ్వెవతివే నా మీద కొట్టబొట్టని తిడుతుంది దాని నోరుకి అది పనేది లేదే ఇక ఇట్లా అయితే కుదరదని చెప్పి పెద్ద మనుషుల పంచాయతీ పెట్టిద్దామవ్వా నువ్వు వచ్చి మాట్లాడు ఏం సంగతి నీ బాధ ఏందో నువ్వు చెప్పుకో ఇక అన్నే మాట్లాడదా నీతో నేను ఏం వర్రా అని చెప్పిన ఇక సరే అంటే 2-3 పెద్ద మనుషులను పిలిచిన నువ్వు కూడా రావడానికి రా చెప్పనా రాజన్న లేడా అమ్మా రాజన్న చింత కింద ఉండవచ్చు మరేమో అయ్యో చింత కింద ఉన్నాడా ఏమైంది అన్న ఇంకా రాధిక రానట్టుంది ఇంకెప్పుడు పిలిపిస్తారు పిలిపించినావురా చెప్పినావు వస్తుంది కావచ్చు అట్లా నిలిచావా నిలిచో వస్తుందా ఏం పంచాయతీ ఏడుకుపోతానే రాజిక ఏడుకోవడం ఏమున్నది మళ్ళా పంచాయతీ కురుకుతున్నా అదొక దాపురించింది కదా నా గండానా అంటే బజార్లోకి ఇడుతాంది నన్ను పెద్ద మనుషులు ఉన్నారు మూతులు నాకేటోళ్ళు ఎవరు దాగిపితే ఎవరు దింపితే వాడి పడితే వాడతారు అందరూ ఆటకాడ దాపురమే ఇంటి చుట్టూ పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఏ చక్కగా తెంపరు ఏ చక్కగా తెంపి సావరు ఈ మనుషులట ఓ నల్ల మొకందానా ఏంటి ఏం పంచాయతీ ఇది ఏంది ఏమో నల్ల మొక్కదని మాట్లాడుతున్నావు అవునే నన్ను గనిగాన మాటలు తిట్టినావు నేను అట్టి ఎందుకు పడతా అవును చేసుకుంటలేవో మరి అట్టి పుణ్యానికి మా భూమి చేసుకున్నా అంటే వాళ్ళు ఇచ్చిన చేసుకుంటున్నా అలాదేం పోయింది చేసుకుంటాందట ఇది మాటలు అంటే నేను మాటలు ఇది అదే మాట్లాడ మంచిగా అందం గురించి మాట్లాడుకుందాం భూమికి జాన లేవు కానీ బాగా నువ్వెంతున్నావే నువ్వు పెద్ద పడుకున్నా పని చేయి చెప్తే ఏనప్పుడు మా అమ్మని పిలిపించారు ఎక్కతక్క మాట్లాడినావనుకో మంచిగా చెప్తాను ఏమనుకుంటున్నావు అసలు రాధిక సుప్రియ ఏంద్రా ఇక్కడ వాళ్ళు పెట్టుకుంటారు మేము ఉన్నది ఎందుకు ఇక్కడ మమ్మల్ని ఎందుకు పిలిపించారు మేము ఉన్నది ఎందుకు ఇక్కడ ఆగురు మీరు పెద్ద లెక్కలేదా మీకు మమ్మల్ని పల్లెకి పిలిపించారు ఆగురు ఊళ్ళో పెద్ద మనుషులు ఎట్లా చెప్తారు వాళ్ళకి లేదా అనే చాలు ఎట్లా చెప్తారు అడుగుదాంపా
ఊళ్ళే సాలు మనకే ఉన్నదా అందరికి ఉన్నదా? ఏం పెద్ద మనస్థానం చెప్తారే ఏం చెప్తారే పంచాయతీ చెప్పు అంటే గిట్నే ఉంటాయి. అదే పంచాయతీ చెప్తే ఆడబిడ్డకు భూమి ఇవ్వంటారు, మాకు కొడుకులకు ఏం లేకుండా ఆడబిడ్డకి ఇస్తారా? ఏందే మీరు చేసే పంచాయతీలకు ఇట్లున్నాయి. ఏం చెప్తారు ఈ పంచాయతీ సలగుండా మంచిగా చింత చెట్టు ఒకటి దొరికిన అది ఇక్కడ కూర్చుండుకుంటా అచ్చటోలో పోయేటోలో పుల్లలు పెట్టుకుంటా మంచిగా పొద్దుకుతా పోయి మంచిగా అలా వాడి తాక్కుంటా తినుకుంటా ఊళ్ళే మంచిగానే చెప్తారు మీరు. డాడీ కూడా రోజులు బట్టి ఇలా బాగా మాట్లాడతాను. సప్పుడు చెయ్యం నీ మొగడికి అన్ని నేర్పించేది అని నా ఇంటికి ఎగురుతున్నాడు వచ్చి అది ఇది అనుకుంటే గాయ గాయ చేస్తాడు. నా మొగడిని ఆడు ఏడు అని మాట్లాడతావు. ఏం చెప్పిదోళ్ళే నువ్వు? నేనేం చెప్తాను నువ్వేం చెప్పండి ఎగురుతాడా? ఏం చెప్పినా అడుగు తెలుస్తుంది. అడుగు ఏంటిది మేమే చేస్తామట అత్తని కొట్టినామట. మొదటి నుంచి నువ్వే చేసింది. నీ అబ్బా నువ్వు అసలు నువ్వు చూసుకున్నావా? నేను చూసుకున్నా పని తప్పించుకున్నాడు. మొగలు లేడు దుబాయ్ వేయండి అనుకుంటా. నా మొగలు చేసుకున్నా కదా నీ లొల్లి పాడుగా కాదు సరిచని వల్ల రాజు ఆగు. మీ సీనియర్ వేణు ఊరికి వేయండు అసలు అయితే తప్పించాడు నా మొగడు. ఆ భూమికి కౌలుకిచ్చిన పంచాయతీ మీదో పంచాయతీ ఏంది ఇది కథ? ఇదంతా కారణం ముసలిది రావాలి పంచాయతీ కావాలి. ముసలిదాన్ని పిలిపియండ్రు మీరే మీరు పిలిపిస్తారు. ఊరికి వేయండి లేకపోతే ఇంట్లో దాచిపెట్టి వచ్చింది ఒక్కతే ఎవరికనుక వచ్చింది కదా నీ మొగడు వచ్చి చూసుకొని ఉండే మరి ఉన్నదో లేదో తెలుస్తుండే. మరి అన్న వచ్చిన భయానికి ఏడదాక్కున్నాడు. ఆ పిలిపిస్తాంగా నాగు నువ్వు మాట్లాడకూరి జర నిలబెట్టుకోకూరి. పోషాను పిలిపించినాకనే పంచాయతీ అవుతుంది. ఆమె రాని రవణ చెప్పే ఏంది పంచాయతా? నీ పంచాయతీ పాడు కానీ ఏం పంచాయతీ రావన్నా? ఇప్పుడు ఎప్పుడు రావాలి? తప్పదా? సరే అత్తది రవణనే నీ భూమి చల్లగుండా పంచాయతీ అట రమ్మంటారు. నీ పంచాయతీ కగ్గిదాలుగా నువ్వు దున్నుక తిన్నది లేదు, అది దున్నుక తిన్నది లేదు. వాళ్ళు తీర్పు ఇచ్చిన వాళ్ళు అది అట్టనే ఉన్నది, ఇది ఇట్టనే ఉన్నది. ఈ ముండలతో నేను ఏగుడు కట్ట ఉన్నది. సరే ఏందో పోయేద్దప్ప. ఇంకా బాలుగాని కొడుకు ఇది అటు అన్న మాట్లాడిపోయా నాకు సాతన అయితే లేదు. మా మాట్లాడితే పాడదాకనైతే పోదాంపా. ఏం కథ ఆటో పాడుగాను ఆటో ఎక్కితే ఏమన్నా ఉన్నది. ఆడింత నడుచుడా ఈడింత నడుచుడా. ఇక పా గీనేనే వచ్చేద్దా కూర్చున్నారు అందరూ. రాజు ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిందే. నేను నచ్చినా బతికినా నూతన నచ్చిన వారా నాగం చచ్చిపోయినావు కాదురా. ఊకో వచ్చిన నేను వచ్చిన కానీ ఊకో ఎప్పుడు వచ్చినావే అన్న? ఇప్పుడే వచ్చిండ్రా. అంత మంచిగున్నావా? అంత మంచిదేరా. ఊకో ఎవరేం చేసినావు అంతగానో ఏడుతున్నావు? నేనేదో చక్కగా చూసుకోనట్టు నిన్ను. కొడుకు తెలియద్దా మా అవ్వని మంచిగా చూసుకుంటలేరా? అందుకే ఎడతాను వగలు ఎడతాను. ఇక మీరు మంచిగా ఉన్నాక మా చెల్ల దగ్గరికి పోనా మా అవ్వ మీ సంగతి చెప్తా ఆగరాదు. పోషవా ఏడుపు ఆపూజరా. ఇట్లా కూర్చుందిరా. ఇక్కడ కూర్చో. చెప్పరా పూజ నీ పంచాయతీ ఏంది? ఇగోనే పోషావు నాడు పిలిపించింది ఇంటికి. ఏంది అమ్మకి ఇట్లా పిలిపించారు అంటే బిడ్డ భూమి ఉంది కౌలుకు చేసుకో ఎంతో కొంత గింతి అని చెప్పింది. సరే అని చేసుకుంటున్నా నా పని నేను చేసుకుంటున్నా. అటు పెద్ద కొడలు ఇటు చిన్న కొడలు ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రే. కుక్కల మీద నక్కల మీద మంది మీద పెట్టి నన్ను తిడుతున్నారు. మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతురు. ఎవరిని పడతాడే వాళ్ళు? అట్టిగా చేసుకుంటున్నా ఇత్తలేనా వాళ్ళ కలుపు పైసలు వాళ్ళకి? నేను ఎందుకు తిట్టాను? నన్ను ఎందుకు అనాలి? వాళ్ళు మంచిగానే ఇచ్చింది, నువ్వు మంచిగానే చేస్తాను. ఎవరికి ఇస్తానో? మాకు ఇస్తానవా? అరే వాళ్ళకి ఎంత పెడతాను? మాకేమైనా రూపాయి ఇచ్చినావా? అది మీరు మాట్లాడుకోర్రబ్బా. నాకు మాట్లాడేందుకు ఇచ్చింది మరి నువ్వు అనవా? నీకు శాతం అయితే మరి మీరు అడుగురి. ఉన్నారా లేదా తెలుసుకొని అడగాలి. మీరు మాట్లాడుకోర్రవ్వా. కొడుకులు బిడ్డలు వీళ్ళతోని ఓ సుప్రియ నువ్వు చెయ్యా అంటే ఏమన్నా మా అవ్వ నీకు ఇచ్చునా?
నువ్వే మీ పంచాదే ఉన్నది నేను చేయాలి సపరేట్గా పక్కకుంటే మేము చేసుకుందో వీడు ఉండునో మీ అవ్వలేంది మీరు ఎడికెళ్ళి వచ్చిరే మీ అవ్వ పిలిపించి మీ అవ్వ ఎత్తున చేసుకున్నా అది మీరు తెలుసుకోరి కూడా నీ కొడుకులు లేరా కోడలు లేరా ఒక ఆడ పని ఉన్నది చేసుకో అంటే ఎంత ఇస్తాను పైసలు మాలనుకుంటే చేసుకుంటా నాకు జాగ్రత్త ఇచ్చింది చేసుకున్నా గిది వీళ్ళ తర్వాత గిదికి రీతి చూసావు ఎట్లా పడుతున్నా నా మీదికి గిదే బాబా ఇంట్లో వీళ్ళతోని నువ్వు లేనిపోని అని చెప్తా ఉంటే మరి ఎగబడ్డట్టు కనబడతా అందా ఉన్నదే చెప్తున్నాం మేము ఇప్పుడే కనవలేదు ఎట్లా మాట్లాడిన ఇద్దరు ఒక అని వేసి ఇద్దరు మాట నువ్వు ఒక్కదాని మాట్లాడాలి తప్పులేదే నాకు జాగిచ్చిర్రు నేను చేసుకుంటున్నా ఇక మీరు ఏం చెప్తారో చెప్పురు వాళ్ళు అవునే పెద్ద మనుషులు మీరు పంచాయతీ ఎట్లా చేసినట్టే అత్తగూడెంలోకి ఓనాడు పంచాయతీ వస్తుంది ఓనాడు కూడుంటారు ఆడబిడ్డకు భూమి అని చెప్తారే మాకే అప్పులు బాగుండి నేనే దేశాలు పట్టుకొని పోవాడితి పైసలు లేక రూపాయి కూడా పెట్టుకుంటానికి ఆడబిడ్డకు పైసా భూమి అని చెప్తిరి గిట్టేనా చెప్తే ఆమెకు లగ్గం చేస్తేనే కదా ఇంత అబ్బాయింది ఆమెకి ఇంకా తక్కువ ఏంటంటే భూమి ఇచ్చిర్రు అవకట్లా చేసిర్రు అప్పుడు పంచాయతీరా మీరు ఇచ్చిరు కానీ వాళ్ళకి ఇచ్చేటి పైసలు ఉన్నాయే ఎంతో ఇంత ఆడబిడ్డకు ఇస్తే పోతుందా ఎన్నట్టుకున్న ఆడబిడ్డకి ఇచ్చుడే పైసలు మేము ఆ పైసలు ఇయ్యం అంటలేము ఆ పైసలు ఆమెకు ముట్ట చెప్తాం కానీ గిట్లే తారా పంచాది ఇప్పుడు మాకే కరువుల పడి ఉన్నాం కరువు కాలం అయితే లేదా నేనే దేశాలు పట్టుకొని పోయేస్తే రూపాయి కూడా పెట్టుకుంటే ఏదో ఉన్నది లేనిది కడుపుకు తినుకుంటా ఉపాసం వండుకుంటా పని చేసుకుంటాను కదా ఇట్లుంటా అదే గవాన్ని తెలిస్తే మంచిగానే ఉండు నీ అవ్వ మంచిది అయినాక గీ బాధట్లు ఎందుకు పడతావు మీరు మంచోళ్ళ దానికింత ముక్కలంత కూడు వారేసినాక అది పోవునా అది మా పంచాయతీ చేసిన గట్ల పెట్టు నీ పెళ్ళానికి గడ్డి ఒక్కనాడన్నా అత్త చూసిందా ఓ గోలన్నదా అదన్నదా ఇదన్నదా మొత్తం నేనే చూసుకున్నా ఏమన్నంటే ఒక దిక్కు లేడు దుబాయ్ వేయండు నేను ఎన్నని చూసుకోవాలని మాట్లాడింది చేతనే తెలిసేది ఇంట్లో నీకు ఇంట్లోనే సందు దొరికిందా ఇక నువ్వు మంచిగానే ఉన్నావు ఉన్నని చెప్తున్నా అడుగు ఊరోళ్ళందరూ ఎవరు చేసినో తెలుస్తుంది ఏది నీ మెడల్ పట్టుకి తొప్పేసినా అడ్డం పడేసినా నువ్వు తప్పేసినావు ఇంట్లోకి వెళ్ళి పోవాలి ఊ అంటే నా ఇంటికి వచ్చి వడగొట్టలే ఎవరైనా రాధికకి ఊరికి పోతున్నానే ఊరికి పోతున్నాను కూడా వడగొట్టలే ఎవరు చేసిండ్రు నేను చేయాలి మరి నువ్వు చేయాలి లేకపోతే అత్తకే ఉంటేనే ఎత్తవా అత్తకి నేను నా మొగడు ఉంటే ఎత్తలే నా చేయాలి లేకుండా మీ లొల్లి ఆగురి మేము చెప్పినట్టు మీరు వింటారా వినురి లేకపోతే మీ ఇష్టమైన కాడ చెప్పుకోరి మేము మంచి ఏదో చెడేదో మేము చెప్పి అడ్జేస్తాం మేము చెప్పినట్టు వింటారా వినరా లేకపోతే మమ్మల్ని పెద్ద మనుషుల్లో లేచి పొమ్మంటారా ఇక రాజు ఆనాడు ముసలిదాన్ని కొట్టేలా కొడితేనే ఆన్ని మీ చెల్లెని పిలిచి అరే నువ్వైతే ఈ సంవత్సరం చదువుకోపోరా అని చెప్పి తోలినాం ఆ ఇల్లు అంతా కూలిపోతుంది అంతా ఉరుతుంది బాగలేదు అది అయితే ఇప్పుడు ఉండడానికి అయితే తీసుకోపోయి నువ్వు ఉంచుకోపోరా అని చెప్పినావు ఏం చేయటో చెప్పు నేనేం చెప్తా బాంచను మీరు ఎట్లా చెప్తా గట్టనే చిన్నోని పండు ఉండమంటే చిన్నోని పండు ఉంటా పెద్దోని పండు ఉండమంటే పెద్దోని పండు ఉంటా ఇవాళ ఇద్దరు పెట్టకుంటే 4 రేకులు ఎత్తా నా ఇంటి నేను పడి సత్తా ఇంత బియ్యమో నూనె ఉప్పు తెచ్చాడు అగ్గిదలుగా పెట్టమని నా సావేదో నేను సత్తా సరే ఉండు పోసావా నేను చెప్తా అయ్యా రాజు చెప్పే ఆ ఇల్లు అంతా ఉరుతుందట 4 రేకులు తెచ్చి మంచిగా వేయిరి చెరో కింటలు బియ్యం వేయిరి ఎంతో కొంత పైసలు 20 రూపాయలు మనిషికి 1000 రూపాయలు పైసలు ఇర్రి అది సాధారణ రోజులు అనుకొని తింటుంది సాధాగా నడుగుతావే సరేమా ఇక 4 రేకులు ఎత్తాం మా అవ్వకు ఆడ ఉంచుతాం చెరో కింటలు బియ్యం ఎత్తాం ఇంత కరసమందం ఇస్తాం కానీ మరి ఆ పొలం ముచ్చటైందే పొలం మరి ఆమె చేసుకోబడితే మరి మాకేం లేకనే మరి మేము చేసుకోవాలిగా అరే ఆగరా బాయ్ ఆడికి వస్తాను భూమి ముచ్చటకి అరే బుజ్జి చెప్పే మరేసినావా ఇప్పుడు కోసినావా మరి లేదు ఇంకో 2-3 రోజులు అయితే కోస్తుంది ఇక సరే కోసినాక నీ లెక్క నువ్వు చూసుకో ఆమెకు అప్పచెప్పు లెక్క ఏదో మళ్ళీ వచ్చే పంట నుంచి వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్పరా వాళ్ళ భూమి వాళ్ళకి అప్పయిపోతే నేనేం చేసుకుంటాను అదే లెక్కేదో ఓడ చేసుకో నీ లెక్కేదో ఓడ చేసుకో అరే రాజు చెప్పిన వాళ్ళకు ఆ భూమి ఇస్తారు వచ్చే పంట నుంచి వేసుకోరు వ్యవసాయం చేసుకుంటారు అన్నదమ్ములు ఒక్కలు వేసుకుంటారు చేసుకోరు ఇక సరేమా కోసావా ఆ రేకులో చేస్తారట ఇక తీసుకో బొజ్జుని తీసుకుని పో ఇంటికి పో రవయ్య పోవుడు మా పోతా కానీ ఇప్పుడు సీన్ కానీ పూర్లకమైన కాడికి వెళ్ళి వచ్చి ఆ పక్కనే ఉండే నా మొగడు దుబాయ్ పోయి నా దగ్గర రూపాయి లేదని అది అనే కట్టే అది ఆకిలే దొక్కని చెప్పాయి సీన్ గాడేనే అనిపోయిండ్రమేనాయే ఇక ఇది ఇట్నే పోతుందా
ఈడికే నేను దీని ఇంటికాడ 6 నెలలు ఆడది కామని ఉంటే దాని అల్లు దాని మొగడు దాని ఆరళ్ళు అందరూ ముంగట ఇది తనిపించే దానికి ముట్ట చెప్తే నేను ఉన్నంతసేపు అట్లా ఇక నేను ఏడవైనా కానీ బతుకుతా. మరి ఏం చేద్దామంటావు? దానికి ఇచ్చేదేదో ఇక ఈ నలుగుట్టిన తెల్లగోలు చెయ్యి. నేను మళ్ళా ముంగట పడా నాకు సాత కాదు. చెప్పు మరి, నువ్వే పెద్ద మనిషి కదా, నువ్వే చెప్పుకో. ఏమి అన్నా ఏం పోవాలో నీకు తెలుస్తుంది కదా. వాళ్ళ అన్నలకు తెలియదా, వాళ్ళ అదినలకు తెలియదా, లగ్గంగా లేరా? ఏమన్నంటే సాటుకి ఇచ్చుకున్నావు, బిడ్డలకి ఇచ్చుకున్నావు, బిడ్డకి ఇచ్చుకున్నావు అంటారు. నువ్వు చూడని ముళ్ళ నా బిడ్డ చెప్పు. గిన్నరు కదా పెద్ద మనుషులు, గది అస్సలు ముచ్చట. బిడ్డకు పెట్టాల ముందు, బిడ్డకు పెడితేనే ఆమెకు చల్ల పడుతుంది. కొడుకుల మీద ఎత్తాంది అంతా, వాళ్ళు పెడతలేరు వీళ్ళు పెడతలేరు అనుకుంటా. కక్కింది కదా అసలు ముచ్చట. పింఛన్ పైసలు ఇచ్చుకుంటూ రాలేదు ఎన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ బిడ్డకు పెడితే కలిసాల పడతాయి. ఇంకా ఆమెకు పెట్టాలా బిడ్డకు పెట్టాలా? గతి లేదు అన్న బాధ లేదు. ఇది నన్ను పెట్టాలా నాకు పెట్టాలా, సాధారణ బిడ్డను చూసుకోవాలా. మరి బిడ్డను కూడా తీసుకుని రా, మా దగ్గరనే ఉంచుకుంటాం. కొడుకు మరి అంత తప్ప అయిందన్నారు, అందు లేదు బిడ్డకు కావాలి. ఏమన్నా బిడ్డకు ముళ్ళ పెట్టాలి. ఆగరాదు రే. నువ్వు ఇంతకు మళ్ళీ ముచ్చట బిడ్డకి అని మాడుతుంది. మరి ఏముండదు అంతగానం. నాకు పెట్టింది పింఛన్ పైసలు ఇచ్చింది అంటారు. ఏ పాట ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది? ఇన్ని రోజులు మీరు బువ్వ పెట్టకుండా ఇంట్లోకి వెళ్ళి కొడితే దాన్ని తీసుకొని బువ్వ పెట్టి సాధింది నేను. దానికి రోగం వచ్చిన, నొప్పి వచ్చిన, జ్వరం వచ్చిన, ఏది వచ్చినా దవాఖానా తీసుకుపోయినా. ఇన్ని రోజులు ఉట్టిగానే ఉందా? మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినాక దాని బువ్వ పెట్టే దిక్కు లేదు. నేను లేకపోతే ఏమవుతారు బతుకు? ఇంట్లో కూర్చోబెట్టుకుంటే చూస్తారు కావచ్చు. నా అవ్వ వాడి సత్తా అంటే నేను చూడలేదు. పెట్టుకో ఆగరాదే మూసుతా కలవబడితే వాళ్ళే పిచ్చోళ్ళని వాళ్ళు మొత్తుకుంటా. నువ్వెందుకు మొత్తుకుంటాను వాళ్ళతో? ఊకర్రే మీరు తీసుకోవద్దే తెలిసి దవాఖానలు ఎన్ని అవుతుంది, రోగాలు పైసలు అవుతాయి. ఆగేసే ఆగు. ఏంది ఆగుడన్నా? అదే రోగం వచ్చి జ్వరం వచ్చి ఇంట్లో అంటే ఒక్కనాడు బట్ట విన్న వాళ్ళు లేరు, బువ్వ పెట్టిన వాళ్ళు లేరు, ఎరగవత ఎత్తిపోసిన లేరు, కక్కుత కడిగి పోసిన వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడతారు. గింత తొంగి చూడలేరు. నువ్వు చూసినా కానీ నువ్వు పోయా దుబాయ్లు ఉంటే వీళ్ళు ఇంటికాడ దాన్ని ఎన్ని గోసలు పెట్టుకున్నారో అందుకనే మాట్లాడతాను. నాకు కడుపు రగలదా? నువ్వు తీసుకపోయినావు, నువ్వు చేసుకున్నావు. ఇన్ని రోజులు ఎవరు చేసిండు? తెలిసింది. ఇగో ఈ లొల్లి ఎప్పటికి ఉన్నదే గానీ నువ్వు సపడా తీసుకొని పో. కూర్చున్నది చెల్లె పారా ఇంటికి పోదాంపా. ఇక అందరికి ఊళ్ళో లేనిది మనకేం లేదు. ఊరంతా కదే పంచాది, మనకు కదే పంచాది. కానీ పారి మేము పోవడేమో దీనికి బుక్క పెడితే చాలా మంచిగా చూసుకుంటాం. మాకు పెట్టకుండా మంచిది.